అన్న నేను ఒకటి చెప్తాను. మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల నాడి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా ఒక మాట. మనము పాస్టర్లను పట్టుకోవడం కంటే డైరెక్ట్ జనాలని పట్టుకోవడం బెటర్ అన్న. ఇప్పుడు నేను అజయ్ చేస్తున్న పని అదే. పాస్టర్లతో పని అవ్వదన్న. పాస్టర్లు రాజకీయాలు ఎక్కువ చేస్తారు. ఓకే, పాస్టర్లు చేసే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన టార్గెట్ పాస్టర్ అవ్వకూడదు, మన టార్గెట్ క్రైస్తవుడు అంతే. ఓకే, ఓకే. ఇది వరకు పాస్టర్ చెప్తే కొన్ని పార్టీలకి ఓట్లు వేసే వాళ్ళేమో, ఇప్పుడు ఏ పాస్టర్ చెప్తే కాదు, వీళ్ళే ఒక క్రైస్తవ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు క్రైస్తవులు. అదే చెప్పబోతున్నాను. యాక్చువల్ గా 2 weeks బ్యాక్ విజయవాడలో మీటింగ్ జరిగిందన్న. ఓకే, ఆ మీటింగ్ ఎవరు పెట్టారంటే ప్రతాప్ సిన్హా గారి దగ్గర ఉంటారు ఒక ఆయన, హెలోడిన్ అని, జువాని హెలోడిన్ అని. ఆయన ఏఐసిసి లీడర్, స్టేట్ లీడర్. ఆ అన్న నాకు అజయ్ కి కాల్ చేసి, స్టీవెన్సన్ గారికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ దాదాపు 30 పాస్టర్స్ వచ్చారు కదా. ఓకే. హనీ జాన్సన్ ని వీళ్ళని కూడా పిలిస్తే, హనీ జాన్సన్ మేముంటే రావని చెప్పాడు అతను. అజయ్ అభి ఉంటే రానని చెప్పాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ప్రాబ్లం ఏమీ లేదన్న, త్వరగా తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చేసింది మాకు అన్న. ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అయితే ఏమైందండి, మన అందరం క్రైస్తవులమే కదా. అదే అన్న, ఇప్పుడు అదే నేను అంటున్న, పాస్టర్స్ లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ ఉండదండి. ఇక విజయ్ కుమార్ గారు బయటకు వస్తే ఒక్క ఓటు కూడా ఆయనకు పడదు. ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ ఆయనకు లేదు. అఫ్ కోర్స్ హీ మైట్ బి ఎక్స్-IAS, బట్ హీ ఇస్ నాట్ హ్యావింగ్ పబ్లిక్ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ. ఆయనకంటూ ఓట్ బ్యాంక్ లేదన్నా. అవును, ఆయన ఐఏఎస్ ఉండి కూడా ఏం పీకింది కూడా ఏం లేదు క్రైస్తవులకి. అంతేగా ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే అభినయ దర్శన్ కి సంబంధించిన ఓట్లు పడాల్సింది, అభినయ దర్శన్ ఓట్ బ్యాంక్ వస్తుంది, అజయ్ బాబు ఓట్ బ్యాంక్ వస్తుంది, అంత తప్ప ఆయనకంటూ ఓట్ బ్యాంక్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకని మేము సపోర్ట్ చేయము అని చెప్పేసాం, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేసాం, మేము సపోర్ట్ చేయమని చెప్పేసాం. కడప అంటే పాల్ గారు, మనం కడపలో ఒక పాస్టర్ గారితో మాట్లాడాం. వాట్ ఈజ్ హిస్ నేమ్? ఐ ఫర్గాట్ హిస్ నేమ్. వాట్ ఈజ్ హిస్ నేమ్ సార్? కడపలో ఒక ఆయన ఉన్నాడు, జాన్ పాల్. ఏం పేరు ఆయన పేరు? జాన్ పాల్ గారండి. జాన్ పాల్ గారితో మాట్లాడాను యాక్చువల్ దీని గురించి. ఆయనకు పాలిటిక్స్ అంటే అసలు వెళ్ళొద్దంటాడు. ఆయన ఏమంటాడంటే, ఇట్లాగా మీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అని అడిగితే, అప్పుడు నేను జాన్ బాబుతో కాంటాక్ట్ అయ్యాను, తర్వాత విజయ్ కుమార్, హనీ జాన్సన్ పేర్లు చెప్పాను, తర్వాత మీతో కాంటాక్ట్ అవుతానని చెప్తే ఇంకా మీ గురించి అన్ని చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన. ఆయన అందరినీ తిరుగుతూ ఉంటాడు లేండి జాన్ పాల్ సార్. ఇంకోటి, గెలిచిన తర్వాత అమౌంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు సార్. ఒక సంతకం పెడితే 5-6 కోట్లు పడతాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క గెలిచిన తర్వాత చాలా అది వేరే అన్న. ఇంకా మీరు అన్నదానికంటే అది చిన్నది అవుతుంది. అది ఇంకా అదే 1000 కోట్లు సంపాదిస్తున్నారు సార్ అందరూ. అవి కూడా మా సార్ ఏంటంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి రిటర్న్ తీసుకుంటాడు. అది గెలిస్తేనే. ఎందుకంటే నెక్స్ట్ కూడా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల కోసమే నేను అడుగుతుంది, లేకపోతే నేను ఐ డోంట్ నీడ్ యాక్చువల్ ఫర్ మై పర్సనల్ యూజ్. ఐ డోంట్ నీడ్. నీల్ గారు ఉన్నారు కదా, మాతో పాటు యుఎస్ లో వస్తారు. ఆయన కూడా మంచి వ్యక్తి, చాలా మంచివాడు, కానీ నోరు జారిపోయాడు ఆయన అట్లాగా. తర్వాత నాకు ఫోన్ చేసి అడిగాడు, ఇట్లా నేను మాట్లాడాను తప్ప అంటే, నువ్వు మాట్లాడింది తప్పు, అలా మాట్లాడకూడదు ప్రవీణ్ అంటే. హైదరాబాద్ తార్నాక అనిల్ ఉంటాడు ఆయన. ఆయనే. ఓకే, ఆయన నేను డిబేట్ లో కూర్చున్నాను కదా ఆర్టీవీలో. కూర్చున్నారు, కరెక్ట్. అదే శివశక్తి మాట్లాడాడు చూడండి. ఏదైతే అతనే. అతను మంచి మనిషి అండి, చాలా చాలా మంచి మనిషి అతను, చాలా. బట్ ఆ రోజు ఏమైందో తెలియదు కానీ పాపం నోరు జారిపోయాడు ఆయన అట్లాగా. ఇప్పుడు నేను, ప్రవీణ్, అనిల్, వడ్డే నవీన్, బిబు వీళ్ళందరూ ఉంటారు కదా. మన రక్షణ ఛానల్ ఉంది కదండి, ఆ రక్షణ ఛానల్ ఆఫీస్ లోనే మందు కొట్టేవాళ్ళం అందరం కలిసి. అక్కడే సిట్టింగ్ ఉండేది మాది. ఈ లైక్స్ ఆల్కహాల్ అండి, ఈ లైక్స్ ఆల్కహాల్ అండ్ ఈ ఎంజాయ్స్ ఆల్సో. వచ్చినప్పుడు కూడా మేము లాంగ్ డ్రైవ్ కి వెళ్ళేటప్పుడు కూడా మందు కొట్టుతూ డ్రైవ్ చేస్తూ వెళ్ళేవాడు, మస్తు ఎంజాయ్ చేసేవాడు, బాగా ఎంజాయ్ చేసేవాడు మందు ఆయన. ఒక్కరోజు ఆగినట్టుకైతే బాగుండేది సార్. మీరు అది నేను ఏమనుకున్నానంటే సార్, అట్లాగా అంటే ఆయనకి అలవాటు, అట్లా డ్రైవ్ చేసి తాగుతూ వెళ్తాం అలవాటు, అతను పెద్ద ఇదేం కాదు నేను అనుకోవడం. బట్ ఆ రోజు ఏమైందంటే
అనుకోండి డిహైడ్రేట్ అయ్యాడు బాగా మనిషి. డీహైడ్రేట్ అయ్యాడు. ఎవరికైనా చెప్పాలంటే ఆల్రెడీ ఈయన కండిషన్ బాగలేదు, ఆ అందువలన అది చెప్పలేకపోతే. ఏదో ఒక మంచి జ్ఞానవంతుని మిస్ అయ్యామండి, ఇంటలెక్చువల్ మిస్ అయ్యాం. కానీ అది ఇప్పుడు మనం కూడా ఒక పాయింట్ లో ఆపేసినట్టయితే ఈ బయటకు వచ్చాయి కాదండి. ఈ సీసీటీవీలు ఇవన్నీ చాలా డ్యామేజ్ చేసినాయి ఇమేజ్ ని ఆయన్ని. అవును అవును. యాక్చువల్ గా మా చెల్లెమ్మ కాల్ చేసింది నాకు ఇట్లాగా అయిందనేసి. నేను షాక్ తిన్నా, ఇట్లా ఉందంటే చెప్పాను తొందరగా వర్క్ ఫినిష్ చేసేసుకొని వచ్చేసేయండి దాన్ని ఇట్లాగా. తర్వాత న్యూస్ లో చూస్తే పెద్ద ఇదైపోయింది, అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను చెప్పాను పోస్ట్ మార్టం దానికి అలౌ చేయొద్దు అని చెప్పాను, కానీ ఏమైందో నాకు తెలియదు. అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో టెన్స్ సిచ్యువేషన్ అయి ఉంటది. పోలీసులు ఇంకా దీనికి ఇంకా తర్వాత అయిన గొడవ తర్వాత ఇది మొత్తానికి ఆయన అంటే అప్పటి వరకు ఉన్న మంచి ఇమేజ్ కాస్త బ్యాడ్ ఇమేజ్ లోకి వెళ్ళిపోయింది. వెరీ సాడ్ అన్న. ఇప్పుడు మీరు దస్పల్లలో మీటింగ్ అంటున్నారు కదా, హూమ్ యూ హావ్ ఇన్వైటెడ్ అన్న ఫర్ దట్ మీటింగ్? అదేనండి, నేను యాక్చువల్ గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ స్పోక్ టు ఓఫీర్ తో మాట్లాడాను సార్, కేఏ పాల్ గారితో మాట్లాడాను. బట్ మీరు అన్నట్లు ఆయన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత నాకు చెప్పారు అది ఏదో వాట్సాప్ ఒక అమ్మాయి దాంతో ఎలిగేషన్స్ వచ్చినాయి, దాని గురించి పెద్ద గొడవ అయిందండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు చాలా విషయాలు. ఇప్పుడు ప్రవీణ్ అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మేము అందరం కలిసి మందు కొడతాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడగలిగాను. కాబట్టి మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. బట్ ఎవరెవరైతే సోషల్ మీడియాలో బాగా ఉన్నారో వాళ్ళందరితో ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడాను. నేను విజయ్ కుమార్ తో మాట్లాడాను సార్, మాట్లాడాను. తర్వాత విజయ్ కుమార్ ఐఏఎస్ అని ఒక ఆయన ఉన్నారు, అవునవును, ఆయనతో మాట్లాడాను. తర్వాత వాట్ ఈజ్ నేమ్ ఇన్ తెనాలిలో ఉంటారు పాల్ గారు, ఏం పేరండి ఆయన పేరు? తెనాలిలో ఉంటారు చూడండి ఒక ఆయన, పాస్టర్ గారు. జాన్ బాబు గారు జాన్ బాబు గారితో మాట్లాడాను. ఆయన ఏమంటారంటే మనకి తెలిసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనం మన మీటింగ్ పిలుద్దాం, వాళ్ళు కూడా మన దాంట్లో జాయిన్ అవుతారు. చెప్తారన్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటంటే చెప్పండి, ఒక ఫ్రెష్ గా ముందుకు వెళ్దామన్న. ఇవంతా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు క్లమ్జీ అయిపోయి పెంట అయిపోతుంది మొత్తం. అదే సార్ నేను అనేది ఏంటంటే అభినయ్ గారు, ఇప్పుడు మీకు మంచి ఒక థాట్, ఒక విజన్, ఒక పద్ధతి అంతా ఉంది. మీరు యూ సజెస్ట్ ఫ్యూ నేమ్స్. ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను హనీ జాన్సన్ గారితో కూడా మాట్లాడాం. హనీ జాన్సన్ గారే కదండి ఆయన పాల్ గారు, అక్కడ వైజాగ్ లో ఉంటారు ఆయనేనా? అవునండి హనీ జాన్సన్ గారు. ఆయనతో మాట్లాడాను సార్, ఆయనతో కూడా మాట్లాడాను నేను. తర్వాత స్టీఫెన్ పాల్ అని ఉంటారు, వైజాగ్ లోనే ఉంటారు ఆయన కూడా, తెలుసండి తెలుసు. ఆయనతో మాట్లాడాను నేను. తర్వాత వీళ్ళతో మాట్లాడాను సార్. ఇప్పుడు రాజమండ్రిలో మొన్న వాళ్ళ పేరేంటి, వాట్ ఈజ్ నేమ్ అండి, రాజమండ్రిలో ఉంటారు చూడండి. వెస్లీ గారా? అవును, వెస్లీ గారితో మాట్లాడారు. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఈ స్టీఫెన్ పాల్, వెస్లీ వీళ్ళందరూ కూడా మీరు అన్నట్లు చాలా డల్ గా, ఏమి యాక్టివ్నెస్ లేదు, ఏదో ఉన్నామంటే ఉన్నాము మనం దీన్ని అంటే వాళ్ళకి లోపల డిజైర్ ఉంది, బట్ వాళ్ళు వర్క్ చేసే విధంగా లేరు. వాళ్ళు చేయరండి అంటే దే హ్యావ్ సమ్ ఎథిక్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. అంటే వాళ్ళ మినిస్ట్రీ ఎక్కడ కొలాప్స్ అయిపోద్దో ఈ ప్రయత్నాల్లో దిగితే, పొలిటికల్ గా మనం స్టెప్ తీసుకుని మనం యాక్టివ్ గా ఉంటే మన ప్రాపర్టీస్ కానీ మినిస్ట్రీ కానీ ఎక్కడ కొలాప్స్ అయిపోద్దో ప్రభుత్వాలకి. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇంకా ప్రతిపక్షం వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అవును, ఎక్కడ తొక్కేస్తారన్న భయం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. ఓకే, కరెక్ట్ అది కూడా. కష్టపడి సంపాదించుకున్నది పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు కదండి. అందువల్లే అనుకుంటా కల్వరి సతీష్ గారు కూడా ఇట్లాగా నేను నేను ఐ వాంట్ అని చెప్తే కూడా ఈ రిజెక్టెడ్ అనమాట. ఈ నాట్ ఈవెన్ స్పోక్ ఏ సింగిల్ వర్డ్ విత్ మీ. అన్న నేను ఒకటి చెప్తాను, మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజల నాడి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నా ఒక మాట. మనము పాస్టర్లను పట్టుకోవడం కంటే డైరెక్ట్ జనాలని పట్టుకోవడం బెటర్ అన్న. ఇప్పుడు నేను అజయ్ చేస్తున్న పని అదే. పాస్టర్లతో పని అవ్వదన్న, పాస్టర్లు రాజకీయాలు ఎక్కువ చేస్తారు.
ఓకే. పాస్టర్లు చేసే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. మన టార్గెట్ పాస్టర్ అవ్వకూడదు, మన టార్గెట్ క్రైస్తవుడు అంతే. ఓకే. ఓకే. షూర్. ఇది వరకు పాస్టర్ చెప్తే కొన్ని పార్టీలకి ఓట్లు వేసే వాళ్ళేమో, ఇప్పుడు ఏ పాస్టర్ చెప్తే కాదు, వీళ్ళే ఒక క్రైస్తవ నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు క్రైస్తవులు. ఓకే. 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 మన డైరెక్ట్ గన్ షాట్ క్రైస్తవుడు అంతే. ఓకే. షూర్. షూర్. పాస్టర్లను పట్టుకొని మీ చర్చి వాళ్ళని ఓట్లేమో ఇదంతా లేదన్న, అది అయిపోయింది. అది వర్కౌట్ కాదు. ఓకే. 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 మేము ఇప్పుడు పెడుతున్న మీటింగ్స్ కూడా ఎందుకంటే క్రైస్తవుల్ని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నాం, డైరెక్ట్ క్రైస్తవులు. ఓకే. 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 డినామినేషన్స్ ఇవి కాకుండా. అది నాకేంటంటే మీరు ఎలా ఫీల్డ్ లో ఉన్నారు, మీరు తిరుగుతున్నారు కాబట్టి యూ గివ్ సమ్ అడ్వైజెస్ టు అస్ హౌ టు ప్రొసీడ్, హౌ టు నెగోషియేట్, హౌ టు గో ఇన్ ఫ్రంట్ అనేసి మీరు నాకు ఒక అడ్వైజ్ ఇవ్వండి. మనం ఎలాంటి వాళ్ళని తీసుకుంటే మనకి ఇప్పుడు నేను హనీ జాన్సన్ గారితో మాట్లాడాను, యాక్చువల్ గా విజయ్ కుమార్ గారితో మాట్లాడాను. వాళ్ళు కూడా చేద్దాం అంటుంటారు, కానీ మళ్ళీ 10 days బ్యాక్ మాట్లాడామండి పాల్ గారు హనీ జాన్సన్ గారితో. అవును సార్. సారీ, ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు సందర్భంగా హనీ జాన్సన్ గారు ఏంటంటే, అభినవ్ దర్శన్ గారు వస్తే నేను సారీ సార్ నేను రాను, అది కొంచెం కమర్షియల్ అంటున్నాడు, మరి అది తెలీదు అన్న. అదే చెప్పబోతున్నాను. యాక్చువల్ గా 2 weeks బ్యాక్ విజయవాడలో మీటింగ్ జరిగిందన్న. ఓకే. ఆ మీటింగ్ ఎవరు పెట్టారంటే, ప్రతాప్ సిన్హా గారి దగ్గర ఉంటారు ఒక ఆయన, హెలోడిన్ అని, జుహానీ హెలోడిన్ అని. ఆయన ఏఐసిసి లీడర్, స్టేట్ లీడర్. ఆ అన్న నాకు అజయ్ కి కాల్ చేసి, స్టీవెన్సన్ గారికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ దాదాపు 30 పాస్టర్స్ వచ్చారు దానికి. ఓకే. హనీ జాన్సన్ ని వీళ్ళని కూడా పిలిస్తే, హనీ జాన్సన్ మేముంటే రావని చెప్పాడు అతను, అజయ్ అభి ఉంటే రానని చెప్పాడు. అక్కడ జరిగేది ఏంటంటే, ప్రాబ్లం ఏమీ లేదన్న, త్వరగా తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చేసింది మాకు అన్న, ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అయితే ఏమైందండి, మన అందరం క్రైస్తవులమే కదా. అదే అన్న, ఇప్పుడు అదే నేను అంటున్న, పాస్టర్స్ లో ఉన్న పాలిటిక్స్ ఎక్కడ ఉండదండి. ఇక లిటరల్లీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ గా చెప్తున్నా నేను. అయితే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఏమడిగారంటే, లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీ ex-IAS విజయ్ కుమార్ గారికి మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగారు మమ్మల్ని. ఓకే. నన్ను అజయ్ ని ఇద్దరిని అడిగింది అదే. మీకు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పిస్తాము, మీరు ఆయనకు సపోర్ట్ చేయండి, మన ఏఐసిసి తరపు నుంచి మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటాం. ఆయన మంచి ఇంటలెక్చువల్ కదా, చక్కగా మాట్లాడుతున్నారు, పైగా ఐఏఎస్ క్యాడర్ నుంచి వచ్చిన వాడు కదా, సపోర్ట్ చేయండి అంటే ఒకటే చెప్పాం మేము, విజయ్ కుమార్ గారు బయటకు వస్తే ఒక్క ఓటు కూడా ఆయనకు పడదు. ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ ఆయనకు లేదు. అఫ్ కోర్స్ ఈ మైట్ బి ex-IAS, బట్ హీ ఇస్ నాట్ హ్యావింగ్ పబ్లిక్ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ. ఆయనకంటూ ఓట్ బ్యాంక్ లేదన్నా. అవును, ఆయన ఐఏఎస్ లో ఉండి కూడా ఏం పీకింది కూడా ఏం లేదు క్రైస్తవులు. ఇప్పుడు అంతేగా ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే అభినయ్ దర్శన్ కి సంబంధించిన ఓట్లు పడాల్సింది, అభినయ్ దర్శన్ ఓట్ బ్యాంక్ వస్తుంది, అజయ్ బాబు ఓట్ బ్యాంక్ వస్తుంది, అంత తప్ప ఆయనకంటూ ఓట్ బ్యాంక్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకని మేము సపోర్ట్ చేయము అని చెప్పేసాం, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేసాం, మేము సపోర్ట్ చేయమని చెప్పేసాం, డైరెక్ట్ చెప్పేసాం. హనీ జాన్సన్ గారు సపోర్ట్ చేస్తారంట ఆయనకి? లేదండి, ఇప్పుడు హనీ జాన్సన్ గారు, నేను ఒకటే చెప్తున్నానన్నా, మీరు కొంచెం ఆలోచించండి. మీరు చూస్ చేసుకునే వ్యక్తులు ఎలా ఉండాలంటే, AK-47 గన్ లో బయటకు వచ్చే బుల్లెట్ లాగా ఉండాలి. నిలబడితే 10,000 మంది జనం రావాలి. ఒక యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో మాట్లాడితే కొన్ని లక్ష మందికి రీచ్ అవ్వాలి. అవును, నమ్మాల ప్రజలు. అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకుంటే మీరు అనుకున్న ధ్యేయంతో మీరు సక్సెస్ కొట్టచ్చు. ఖచ్చితంగా అసెంబ్లీకి 5 మందిని మనం పంపించు. అందువల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాను సార్, అందుకని ఐ వాంట్ యువర్ అడ్వైస్. ఇప్పటి వరకు మేము ఒక ఖమ్మం, ఒక కడప, ఒక హైదరాబాద్, ఇప్పుడు ఒక వైజాగ్ లో పెడుతున్నాం. మేము సొంత ఖర్చుతో పెడుతున్నాం. ఎందుకు ఇంత చేస్తున్నామంటే, వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు అసెంబ్లీ. మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాం. కడప అంటే పాల్ గారు, మనం కడపలో ఒక పాస్టర్ గారితో మాట్లాడాం. వాట్ ఈస్ హిస్ నేమ్? ఐ ఫర్గాట్ హిస్ నేమ్. వాట్ ఈస్ హిస్ నేమ్ సార్? కడపలో ఒక ఆయన ఉన్నాడు, జాన్ పాల్. ఏం పేరు ఆయన పేరు? జాన్ పాల్ గారండి. జాన్ పాల్ గారితో మాట్లాడాను యాక్చువల్ దీని గురించి. ఆయనకు పాలిటిక్స్ అంటే అసలు వెళ్ళొద్దంటాడు.
ఆయన ఏమంటాడంటే ఇట్లాగా మీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు అని అడిగితే అప్పుడు నేను జాన్ బాబుతో కాంటాక్ట్ అయ్యాను, తర్వాత విజయ్ కుమార్, హనీ జాన్సన్ పేర్లు చెప్పాను, తర్వాత మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అవుతానని చెప్తే ఇంకా మీ గురించి అన్ని చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన. ఆయన అందరినీ తిరుగుతూ ఉంటాడులేండి జాన్ పాల్. అదే నాకు నేను ఆయన ఏం ఫాలో అవ్వను, ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదు ఆయన్ని. బట్ ఆయన మీ గురించి చాలా బ్యాడ్ గా చెప్పాడు. చెప్తే ఏంది ఇలా మన క్రైస్తవుడి గురించి ఇంత బ్యాడ్ గా చెప్తున్నాడు ఏంటి ఇతను, అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి బ్యాడ్ గా చెప్పాడు. గురుగారు నేను ఒక విషయం చెప్పనా సార్, అభినవ్ దర్శిని గారు క్లాస్ హీరో, విజయబాబు గారు మాస్ హీరో అజయ్ బాబు గారు, వీళ్ళిద్దరు. నేను అనేది జాన్ పాల్ గురించి ఆయన లేదు సార్, వీళ్ళకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయనకి ఏం లేదు సార్, నేను మీతో చెప్పాను మొన్న. ఆయన అదే జలస్ అనుకుంటా బాగా ఆయనకి కూడా. లేదు వీళ్ళిద్దరు సార్. లేదన్నా యాక్చువల్లీ ఇప్పుడు క్రైస్తవుల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు హనీ జాన్సన్ గారు, మీరు అన్నట్టు జాన్ బాబు గారు, వీళ్ళందరూ ఏంటంటే చక్కగా వాళ్ళు సంఘాలు నడిపించుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నారు. అవునవును. మనకు కావాల్సింది లీడర్స్ కావాలి. లీడర్ నిలబడి రాజకీయ దిశగా ఎదగాలని ప్రయత్నం చేసే వాళ్ళు మనకు కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు రాజకీయాలు అవసరమా అంటాడు ఒకడు, ఇంకొకరు ఆ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళని తీసుకుందాం అంటారు ఒకరు. అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరైనప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. కరెక్ట్ అండి, కరెక్ట్. సేమ్ కాన్సెప్ట్ మనం గ్యాదర్ చేయగలిగితే, కలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయం కొడతామన్నా, హిట్ కొడతామన్నా. ఇప్పుడు నేను అజయ్ ఒంటరిగా పరిగెడుతున్నాం కదా, ఖచ్చితంగా 100% మాకు నమ్మకం ఉంది ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మాతో పాటు ఒక 5 మందిని తీసుకెళ్ళాలి. మేం పార్టీ పెడతామా, ఇంకొక పార్టీతో కలుస్తామా, ఇంకొక పార్టీలందరినీ మహాకూటమి లాగా జేఏసీ లాగా ఫామ్ చేస్తామన్నది పక్కన పెడితే, ఈ 4 సంవత్సరాలు ప్రతి నెల గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టుకుంటూ క్రైస్తవుల, ముస్లింల, దళితుల ఓట్లన్నింటినీ ఏకం చేసి అసెంబ్లీలో నిలబడాలా, ఇది మా టార్గెట్. నైస్ ప్లాన్ అండి, చాలా బాగుంది. డెఫినెట్ గా నేను అందుకనే సార్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను, మా పాల్ గారిని కాంటాక్ట్ చేశాను. మేము తర్వాత మన అజయ్ బాబు గారిని కూడా కాంటాక్ట్ చేస్తాను నేను త్వరలోనే. నేను చెప్పాను, నాతో మాట్లాడితే అజయ్తో మాట్లాడంటే మేము ఇద్దరం కలిసే ఉంటాం. వీలైతే ఒకసారి అజయ్ బాబు గారిని కలపండి సార్, మాట్లాడదాం ఇంకా ఫైనల్ గా. అజయ్ బాబు తర్వాత మాట్లాడదాం చాలా టైం అయింది, మనం మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సార్ ఒకటి సార్, మనం చెప్పాం కదా, మనం అనుకున్నాం కదండి సార్, ఒకటండి అభినవ్ దర్శన్ గారు, మాకేంటంటే మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లే, ప్రతిదీ కూడా మా సార్ పెట్టుబడి పెడతారు. అయితే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఏవైతే పెట్టుబడి పెడతామో ఈయన మనకేంటంటే మాకు ఫారెన్ ఫండ్స్ అవి ఇవి మా సారి అవన్నీ పెట్టడానికి రెడీ ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు 10 కోట్లు పెట్టొచ్చు, 12 కోట్లు పెట్టొచ్చు, 15 కోట్లు పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు. అయిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రిటర్న్ ఇవ్వాలి మాకు. మేము 15 పెట్టాము సార్, మేము 15 ఓడిపోతే మళ్ళీ వి వోంట్ ఆస్క్ ఎనీథింగ్ సార్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెలిపోవటం అనేది ప్రభు చేతిలో ఉన్నాయి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని మనకి మన చేతిలో. అవును. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ విన్ అనుకోండి, యూ హ్యావ్ టు హెల్ప్ అస్ ఆల్సో. అవును ఖచ్చితంగా డెఫినెట్ గా అది ఎప్పటికీ ఉంటది. ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి we will sponsor sir till you elect. ఎందుకంటే నెక్స్ట్ మంత్ లో మనం మీటింగ్ దసపల్లాలో మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ కి మీ తరఫున మీరు ఎవరెవరిని చూస్ చేస్తారో, ఎవరెవరిని మీరు పిలవమంటారో, మీరు ఎవరెవరి పేర్లు సెలెక్ట్ చేస్తారో మీరు పాల్ గారికి ఇవ్వండి. తర్వాత మేము మిగతా కొంతమంది తోటి కూడా మాట్లాడతాం, పొలిటికల్ గా ఉన్న వాళ్ళతోటి. కొన్ని యాక్చువల్ గా ఒక సర్వే చేద్దామని అనుకుంటున్నాను నేను. యాక్చువల్ గా సర్వే సంస్థలు కూడా చేయించి అసలు క్రిస్టియన్స్ పీపుల్, కామన్ మ్యాన్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ మీ మీరు తర్వాత నేను కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు చెప్పిన డేటా మీకు ఒకటి చెప్తున్నాను. మన దగ్గర టీం ఉన్నారన్న, నా దగ్గర ఒక సెక్రటరీ, ఒక కోఆర్డినేటర్, వీళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట పొలిటికల్ గా. వీళ్ళు నేను పెట్టుకున్నాను. అయితే వీళ్ళు తర్వాత అజయ్ దగ్గర కొంత టీం ఉంది. మీరు ఏది కావాలన్నా సర్వే మన వాళ్ళు మొత్తం చేస్తారు. ఇన్ అండ్ అవుట్ మీకు రిటర్న్ గా ఇస్తాం. ఖచ్చితంగా ఉన్నామన్నా, మేము చాలా ఖచ్చితంగా ఉన్నాము.
ఖచ్చితంగా అన్నా, మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే మిమ్మల్ని ఎందుకు మేము కాంటాక్ట్ అయినా యూ హ్యావ్ ఫైర్ అన్నమాట ఇన్ యూ. ఐ అబ్జర్వ్డ్ ఫైర్ ఉంది మీలో. ఆ ఫైర్ ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అయితే అయితే ఒక చిన్న మాట అన్న, ఒక్కసారి నేను అజయ్ మీరు పాల్ గారు కూర్చొని జస్ట్ ఒక అరగంట డిస్కస్ చేస్తే బాగుంటదేమో నా ఆలోచన. షూర్ అండి. బిఫోర్ గోయింగ్ టు దస్పల్ల మీటింగ్. బిఫోర్ గోయింగ్ టు దస్పల్ల నేనైతే ఈ వీక్ బిజీ ఉన్నాను సార్. నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో అయితే నేను ఐ కెన్ గివ్ మై డేట్స్ టు యూ. ఓకే అన్న, డెఫినెట్ మీరు ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ అవైలబుల్ మీట్ అన్న. మనం ముందు కలిసి కొన్ని విషయాలు మనం చర్చించుకుని తర్వాత దస్పల్లాకి మనం వీ కెన్ గో. మీరు హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే ఖమ్మంలో ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. నేను హైదరాబాద్ అన్న, ఉండేది హైదరాబాద్ అండి. నెక్స్ట్ పాల్ గారు నెక్స్ట్ మంత్ మ్యారియట్ లో మనకి బుక్ చేయండి, కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేయండి ఒకటి. ఓకే సార్, అలాగే. దర్శన్ గారు డేట్స్ తీసుకొని ఏ రోజు అవైలబుల్ గా ఉంటారు నేను చెప్తాను ఒక డేట్. అప్పుడు మీరు మ్యారియట్ లో బుక్ చేయండి సార్. జస్ట్ మనం మీట్ అవుతామన్నా, దాని తర్వాత నలుగురు, కేవలం మన నలుగురే మీట్ అవుతుంది. ఓకే సార్. అభినయ్ సింగ్ గారు, మీకు ఏంటంటే మాకు అగ్రిమెంట్ ఒకటి ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లని మాకు అసెంబ్లీలో 10 ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంట్ లో 3 కనీసం ఎంపీ సీట్లు మాకు కావాలి. మాకు ఇంకోటి ఏంటంటే మాకు 3 పదవులు వస్తాయి. మాకు ఏ పార్టీ మాకు వచ్చినా కానీ మేము 3 పదవులు ఆశిస్తున్నాం. ఈ 7 ఎమ్మెల్యేలో 3 పదవులు ఎవరికోటికి ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఏదైతే పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి పోగా ఒక 5 crores మాకు ఎక్స్ట్రా ఇన్కమ్, మాకు 5 కానీ 3 కానీ. అది అంటే ఇప్పుడు ఒకటి సార్, అవి తర్వాత మాట్లాడదాంలేండి. డిస్కస్ చేద్దామన్నా, కూర్చొని డిస్కస్ చేద్దామన్నా. అది మీకు చెప్తున్నాను సార్ ముందుగానే. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మీరు ఓడిపోయారు అనుకోండి, మాకు అవసరం లేదు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇంకోటి పాల్ గారు, మీరు వరంగల్ ఉన్నారు కదా? అవునవును. వై డోంట్ వి మీట్ టుమారో అన్న? నేను అజయ్ ఉంటాం అక్కడ. రేపు మీరు వస్తే కలిసి మనం మాట్లాడుకుంటాం, మన ముగ్గురు. రేపు కొంచెం మ్యారేజ్ ఉంది సార్. నేను 3 మ్యారేజ్లు. అవునా? 3 ఉన్నాయి నాకు. సర్లేండి, అయితే మీ మరి మ్యారియట్ లో అంటున్నారు కదా, అక్కడే కలుద్దాం. మన నలుగురు కూర్చొని అన్ని విషయాలు క్లియర్ గా డిస్కస్ చేసి మూవ్ ఫార్వర్డ్. నేను హాల్ బుక్ చేస్తాను, అది పెడదాం. అండ్ అజయ్ బాబు కూడా చెప్పండి, అగ్రిమెంట్ సైన్ ఉండాలి. మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా మీరు చూస్ చేసుకోండి. ఓకే, మీరు ఆలోచించండి. మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మా పోరాటము, మా యుద్ధం మీరు చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ మనీ అండి అభినయ్ దర్శన్ గారు. మనీ గురించి ఫర్గెట్, అసలు మీరు చేయాల్సింది చేసుకుంటే వెళ్ళిపోండి. We will provide everything, sir. We will provide everything, each and everything we will provide. సార్ ఇంకోటి, గెలిచిన తర్వాత అమౌంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు సార్. ఒక సంతకం పెడితే 5-6 కోట్లు పడతాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క గెలిచిన తర్వాత చాలా అది వేరే అన్న. ఇంకా మీరు అన్నదానికంటే అది చిన్నది అవుతుంది. అది ఇంకా అదే 1000 కోట్లు సంపాదిస్తున్నారు సార్ అందరూ. అవి కూడా మా సార్ ఏంటంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి రిటర్న్ తీసుకుంటాడు. అది గెలిస్తేనే. ఎందుకంటే నెక్స్ట్ కూడా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల కోసమే నేను అడుగుతుంది. లేకపోతే నేను ఐ డోంట్ నీడ్ యాక్చువల్ ఫర్ మై పర్సనల్ యూజ్. ఐ డోంట్ నీడ్. ఓకే, అది సార్. మేము ఒకవేళ 15 కోట్లు పెట్టామనుకోండి ఎమ్మెల్యేకి, దానికి 20 కోట్లు బ్యాక్. 10 పెట్టామనుకోండి 20 బ్యాక్. అది కూర్చొని మాట్లాడదామన్నా. సిట్ అండ్ డిస్కస్. అది మీకు ఓకే అనుకుంటే మనం కలుద్దాం సార్. తప్పకుండా అజయ్ బాబు గారు చెప్పండి, అది మీకు ఓకే అనుకుంటే చెప్తాను. అన్ని ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ నేను అజయ్తో డిస్కస్ చేస్తాను. మీరైతే నెక్స్ట్ డేవిడ్ గారితో మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి మాకు. విల్ ఫైనలైజ్ అవుట్. అజయ్ బాబు గారి నెంబర్ కూడా ఉంది సార్, నేను కాల్ చేస్తాను. ఒకసారి చెప్పండి, ఇట్లా ఫోన్ చేస్తారు, మీతో డిస్కస్ చేస్తారని ఒకసారి మాట్లాడండి. వీలైతే మనం ఈ రోజు ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాం. అజయ్ అజయ్ మీరు నేను సార్ కూడా కలుస్తారు. మనం మాట్లాడుకుని ఫైనల్ గా మనం కలుద్దాం. ఓకే రైట్. ఓకే వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. సార్ నేను చెప్పేది అతిశయోక్తి కాదు. వీరిద్దరు 2 రాష్ట్రాల్లో సూర్యచంద్రులు. వీరిద్దరు ఫైర్ బ్రాండ్స్. అభినయ్ దర్శన్ గారు క్లాస్ హీరో,
అజయ్ బాబు గారు మాస్ హీరో. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, నైస్ టాకింగ్ టు యూ. ప్రైజ్ లార్డ్.